ప్రతిరోజు మీరు వార్తలను చూస్తూనే ఉన్నారు, టీవీలో వింటూనే ఉన్నారు. ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా ఉన్న ఈ దినాలలో దేవుని బిడ్డలమైన మనము వాటిని బట్టి భయపడటం కాదు, కానీ మన చుట్టూ జరుగుతున్నవన్నీ కూడా బైబిలులో ముందుగానే రాయబడి ఉన్నవి అన్న సంగతి మనం గమనించి బైబిలులో రాయబడిన ప్రవచనాల నేపథ్యంలో ప్రపంచంలో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడం అనేది దేవుని బిడ్డలంగా మనం అభ్యాసం చేయాలి. మీకు తెలుసా, రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గురించి బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉంది. ఇస్రాయేల్కు ఇరాన్కు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గురించి బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉంది. బైబిల్లో ఇరాన్ను పారసీక దేశం అని అంటారు. రానున్న కాలంలో అనేక దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఆ దేశం మీద దాడి చేస్తాయని కూడా బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉంది. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము ముందుగానే వ్రాయబడి ఉన్న ప్రపంచ చరిత్ర గ్రంథము. దీనిలో ఇంతవరకు జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి, ఇక ముందు జరగబోనవి అన్నీ ముందుగానే వ్రాయబడి ఉన్నాయి. కనుక ప్రపంచానికి ఏం జరగబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో సంఘం ఏం కాబోతుంది, దేవుని ప్రజలకు ఏం జరగబోతుంది, దేవుని ప్రజలు ఎక్కడ ఉండబోతున్నారు, భూమి మీద ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే దానికి మన ముందు ఉన్న ఒకటే మార్గం, పవిత్ర బైబిల్ గ్రంథం.